సుభాషితం నేర్చుకో నడవడికను మార్చుకో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి సుభాషితం కరోతి స్వముఖేనైవ బహుధాన్యస్య ఖండనం నమః పతనశీలాయ ముసలాయ ఖలాయ చ. ఈ శ్లోకం శ్లేషాలంకారంతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యంగ్య శ్లోకం. పైకి చూస్తే కేవలం ఒక వస్తువు ఏదో రోకలి గురించి వర్ణిస్తున్నట్టుగా అనిపించినా సరే, అంతరార్థంలో ఒక దుర్జనుడి అంటే క్రూర స్వభావం గలవాడి లక్షణాలని రోకలితో పోలు సమాంతరంగా వివరిస్తుంది. రోకలి పరంగా పదే పదే కిందకు పడుతూ అంటే దంచుతూ తన ముఖం అనే కొనతోనే రకరకాల ధాన్యాలను ముక్కలు ముక్కలుగా చేసేటువంటి రోకలికి నమస్కారం. అదేవిధంగా దుర్జనుడి పరంగా చూసినట్లయితే నైతిక పరంగా పతనమైపోతూ ఎల్లప్పుడూ తన నోటితోనే ఎంతోమంది యోగ్యులైనటువంటి సజ్జనులను నిందిస్తూ వారి మనస్సులను గాయపరిచే కలుడికి అంటే దుర్మార్గుడికి నమస్కారం. ఇక్కడ కవి వ్యంగ్యంగా ధాన్యాలను ముక్కలు చేసే రోకలి ఎంతటిదో, సమాజంలో మంచి వాళ్లను నోటితో ముక్కలు చేసే అంటే బాధించేటువంటి దుర్జనుడు కూడా అంతటి వాడే. కాబట్టి బాబోయ్, మీ ఇద్దరి పతన స్వభావానికి నా నమస్కారం అంటూ సెలవిచ్చారు. అంటే దుర్జనుడు యొక్క సాంగత్యానికి దూరంగా ఉండాలనే హెచ్చరికను హాస్యపూర్వకంగా చెప్పడం ఈ శ్లోకం యొక్క ప్రత్యేకత. కాబట్టి దుష్టులకు దూరంగా ఉందాం. రేపు ఇంకొక సుభాషితంతో మళ్ళీ కలుద్దాం. హరి ఓం తత్సత్.